ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక అంశం ఏంటంటే, మన అందరము క్రైస్తవులుగా మనమందరము కోరుకునేది మనము పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి. ఈరోజు మనకు తెలిసిన సత్యము ఏంటంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చింది నన్ను ఇక్కడ ఈ శ్రమల నుండి విడిపించి పరలోకానికి తీసుకెళ్ళాలి అని చెప్పి. కానీ మనలోని చాలామంది ఏ విధంగా జీవిస్తూ ఉంటామంటే, ఈ లోకాన్ని చూస్తూ మనము భయపడిపోతూ ఉంటాము. ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితుల్ని చూసి మనము భయపడిపోతూ ఉంటూ, దేవుడు చెప్తున్న మాటను, ఆయన చేయనుద్దేశించిన కార్యాలను జరగకుండా మనమే అడ్డుగా నిలుస్తాము. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచగాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకు మీ దేవునికి మధ్య మీ పాపములే అడ్డు వచ్చినాయి అని చెప్పి యెషయా గ్రంథంలోని దేవుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఈరోజు ఏం జరుగుతూ ఉంటుందంటే, మనము దేవుని వాక్యము మీద దృష్టి ఉంచకుండా మన దృష్టిని సాతాను ఈ లోకంలోని కలిగిస్తున్న ఈ శ్రమల ద్వారా తిప్పాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. నిజంగా ఇది మన జీవితాల్లోని జరుగుతుంది. వాడు చేస్తున్న పన్నాగాలను మనము జయించాలి. ఎలాగ మనము జయిస్తాము? ఎలాగ మనకి విడుదల ఉంది వీటి నుంచి? దేవుని వాక్యం వైపు నేను ఎలాగ తిరుగుతాను? నాకు ఇది అసాధ్యంగా కనిపిస్తుంది అన్న ప్రశ్న మీకున్నట్లయితే, ఈరోజు మనము నిజంగా పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనకి నిజంగా అర్హత ఉందా అండి? మనకి ఆ యోగ్యము, ఆ భాగ్యము మనకి అది దేవుడు మనకి ఇచ్చాడు. కానీ నిజంగా మన జీవితాన్ని మనము పరిశీలించుకుంటే, శారీరకంగా మనము చూసుకుంటే మనకు అర్హత ఉందా? అస్సలు లేదు. మనకు అర్హత లేని సమయంలోని యేసయ్య తనంతట తానే మన కోసము దిగి వచ్చి, తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా ఆయన వెనుక తీయలేదు. ఈరోజు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనము మన జీవితాల్లోని ముందుకు వెళ్తున్నాము. ఈరోజు మనము కలిగి ఉన్నది ఏదైనా కూడా, ఏది మనము కలిగి ఉన్నా యేసయ్య మనకి ఇచ్చాడు కాబట్టే మనము కలిగి ఉన్నాము. ఏ చిన్నదైనా కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టే మనము కలిగి ఉన్నాము. అయితే పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంకి, ఈరోజు పరిశుద్ధ స్థలము అనంటే మనము ఈ లోకము అని చూసుకుందాము. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోని ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు కదా. దేవుడు అంటే తండ్రి పరలోకములోని అతి పరిశుద్ధ స్థలానికి సూచన ఏంటి అంటే పరలోకము. సో పరలోకము అని అంటే అది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అని అంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారము మనము చూసుకుంటే మందసము అన్నది అతి పరిశుద్ధ స్థలములోని ఉన్నది. అంటే మందసము అని అంటే అది దేవుడు నివసించు స్థలము కదా. ఆ మందసాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారు? యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోని పెట్టారు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? అతి పరిశుద్ధ స్థలములోని ఉన్నాడు. ఈరోజు మనకి స్పష్టముగా మందసము లేదు, కానీ మన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ రోజు ఎందుకు మందస్సము ఏర్పరచబడ్డది అని అంటే, దేవుడు కోరుకున్నాడు, నేను నా ప్రజల మధ్యలోని నివసించాలి అని ఆశిస్తున్నాను. నా ప్రజలకు ఎంతో భారం ఉంది, వాటి నుండి నేను వారిని విడిపించాలని ఆశపడుతున్నాను అని అన్నప్పుడు మోషేకి దేవుడు సెలవిచ్చాడు ఆ మందసాన్ని ఎలాగ తయారు చేయాలి. ప్రతి చిన్న డీటెయిల్, ప్రతీది కూడా దేవుడు మోషేకి తెలియపరిస్తే, ప్రతీది ఏ పొల్లు అయిన ఏ మిస్టేక్ కూడా చేయకుండా మోషే ఆ మందసాన్ని, ఆ గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని మోషే నిర్మించాడు. ఆ ప్రజలందరూ సహకరించారు దానికి. అయితే ఆ రోజు ఏమయ్యేదంటే, యాజకులు ఏటేటా అంటే ప్రతి సంవత్సరము
వెళ్ళి ఒక్కసారి మేక రక్తము లేక ఎడ్ల రక్తము ఇవి తీసుకొని వెళ్ళి తమ పాపము విషయమై, అదేవిధంగా ప్రజల పాపము విషయమై యాజకుడు పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అది ఒక అర్పణగా అర్పించి, పాప క్షమాపణ కోసం అర్పణగా అర్పించి తిరిగి వచ్చేసేవారు. అయితే హెబ్రీయులకి రాసిన 10వ అధ్యాయంలోని ఏమి లిఖింపబడి ఉందంటే, ధర్మశాస్త్రము ప్రకారము మనము చూసుకుంటే ఒక్కసారే ఆ పాప జ్ఞాప్తి, అంటే దానికోసం గుర్తు చేసుకోవడము, ఏ ఏ పాపాలైతే చేశామో ఒక్కసారే గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పి లిఖింపబడి ఉన్నది. ఒక్కసారే గుర్తు చేయబడుతుంది. మొదటి కొన్ని వచనాల్లో చూసుకుంటే ఆ విధంగా ఉన్నది. అయితే దేవుడు ఏమి కోరుకోవట్లేదంట, బలిని ఆయన కోరుకోవట్లేదు, అర్పణను ఆయన కోరుకోవట్లేదు, పూర్ణ హోమములను ఆయన కోరుకోవట్లేదు, పాప పరిహారార్థ బలులను నాకు ఇష్టమైనవి కావు అని దేవుడు చెప్తున్నాడు. అయితే 7వ వచనము, హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము 5వ వచనం నుండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, యేసయ్య చెప్తున్నాడు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే, తండ్రి అన్నాడు ఈ బలులు, ఈ పాప పరిహారం, ఈ బలులు నాకు ఇష్టమైనవి కాదు. నా ప్రజలు నన్ను నోటితోటి నాకు స్తుతులు చెల్లిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. వారి కార్యములు వారు చేస్తున్నారేమో కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. వారు నిజముగా నన్ను తెలుసుకోలేదు అని అన్నప్పుడు ఎంతో పాపముతోటి తమను తాము నింపుకుంటూ ఉన్న పరిస్థితిలోని యేసయ్య మన కోసము దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఒక్కసారే ఆయన తనను తాను అర్పించుకొని దేవునికి మనకి మధ్య ఒక తెరగా ఉన్నాడంట. ఈరోజు మనము పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి, ఈ లోకంలోని మనము జీవిస్తున్న సమయంలోని మనము పరిశుద్ధంగా జీవించాలి కదండి. ఈరోజు మనము ఏ పని చేసినా కూడా మనము పరిశుద్ధత కాపాడుకోవాలి. ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను పోలి మనము ఈ లోకంలోని నడుచుకోవాలి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులమై ఉంటేనే ఆయనతోటి మనకి సహవాసం ఉంటుంది. ఈరోజు ఏది మనకి దేవునికి అడ్డంగా వస్తుంది? పాపము అనేది మనకి దేవునికి అడ్డంగా వస్తుంది. ఈరోజు ఎందుకు మీకు సమస్యలు కలుగుతున్నాయని అంటే పాపము ఉంది కాబట్టి సమస్యలు కలుగుతున్నాయి. కాబట్టి మనము బహు జాగ్రత్తగా మన దినదినము మన పాపాలని మనము
కడుగుకోవాలి. ఎలాగ కడుగుకుంటాము? ఈ పాపము ఎవరన్నా క్షమించగలరా? ఎవరన్నా నా దగ్గర నుంచి ఈ పాపము తీసివేయగలరా అన్న ప్రశ్న మీకు వస్తే ఒక్కరే చేయగలరు. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే, ఆయన రక్తము మాత్రమే, ఆయన నామము మాత్రమే మనకి విడుదల కలిగించగలదు. ఈ లోకంలోని ఏది కూడా మనకి విడుదల కలిగించలేదు. చాలామంది భయంతో ఎప్పుడైతే బాధపడుతూ ఉంటారో, ఈ లోకము కలిగించే భయాలను ఆధారం చేసుకొని భయంతో బాధపడుతూ ఉంటారో, ఆ సమయాల్లోనే అనేక ప్రజలు, అంటే ఈ లోకంలో జీవిస్తున్న వారు ఏమనుకుంటారంటే, నేను స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ పాటిస్తే నాలో ఉన్న ఈ యాంగ్జైటీ పోతుంది, నాలో ఉన్న ఈ ఆందోళన నేను యోగా చేస్తే పోతుంది, నేను మెడిటేషన్ చేస్తే పోతుంది, ఈ లోకంలో ఉన్న ఈ చిన్న చిన్నవి ఇవి నేను పాటిస్తే నాలో ఉన్న ఈ ఆందోళన, ఎందుకు ఈ భయం కలుగుతుందో నాకు తెలియదు కానీ ఇవి చేస్తే పోతాయి, అవి చేస్తే పోతుంది అని చెప్పి లోకమంతా వెతుకుతున్నారు. ఎంత ధనం ఉన్నప్పటికీ ప్రశాంతత లేని జీవితాలు అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంత ధనం ఉన్నా ప్రశాంతత లేదా? ఎంత ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా ప్రశాంతత లేదా? ఎంత అందం ఉన్నా ప్రశాంతత లేదా? నా యేసయ్య ఒక్కని దగ్గరే ప్రశాంతత ఉంటుంది. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. ఎక్కడ ప్రశాంతత లేకపోయినా మన యేసయ్య సన్నిధికి వెళ్తే, మన యేసయ్య మనతో ఉంటే అక్కడ మాత్రమే ప్రశాంతత ఉంది. ఈరోజు కుటుంబాలలోని ఎంతో కలవరము, బాధ ఉంటుంది. అంటే యేసయ్య లేకపోతేనే కలవరం ఉంటుంది. యేసయ్య లేకపోతేనే, యేసయ్య చెప్తున్న మాటలను మనము పాటించకపోతేనే, మనము అంగీకరించలేకపోతేనే కలవరం అనేది మన జీవితాల్లోని కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎంతగానో మనల్ని మనము పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. దుష్టుడు చెప్తున్న అబద్ధాలకు మనము చోటు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా మనము దుష్టుడు ఏం చెప్తున్నాడు, ఈ లోకం వైపు చూసినంత కాలము మనము దేవుని వైపు దృష్టి కలిగి జీవించలేము. అయితే ఈ హెబ్రీలు రాసిన 10వ అధ్యాయంలోని మనము చదువుదామండి. 19వ వచనము నుండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, మన సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి, విశ్వాస విషయములో, అనగా విశ్వాసము యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని, అనగా రేపవలనని ఆలోచింతము. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని, న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దూషింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని
పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని నీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము చేసుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటి ననుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. ఒక కాలము, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుటకు అనగా సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20వ వచనంలోని దేవుడు ఏం చెప్తున్నాడు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ఆయన ఏ మార్గము ప్రతిష్ఠించాడు? నిత్య జీవము, అంటే తండ్రితోటి మనకి సమాధానము కలుగు నిమిత్తము ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మార్గం అనగా నూతనమైనదియు, అది నూతనమైన మార్గము, జీవము గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఏమంటున్నాడు దేవుడు? యేసయ్య మన కోసము నూతనమైన మార్గము తెరిచి ఉన్నాడు. నూతనమైన మార్గం అంటే ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, నా యొక్క ఈ జీవితానికి, ఈ లోకంలో నేను జీవిస్తున్న కాలంలోని, ఈ లోకంలో నేను బ్రతుకుతున్నంత కాలము అని అనుకుంటాము. కానీ అది కాదండి. దేవుడు కోరుకుంటుంది ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఈరోజు ఎవ్వరూ నశించిపోవద్దు అన్న తన ఆశ, ఆయన ఆశ ఎవ్వరూ నశించిపోవద్దు అని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టే ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే ఆయన ఎప్పుడు రావాల్సి ఉన్నాడు, కానీ ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా జాగు చేస్తున్నాడు. అంటే మనము నిర్లక్ష్యంగా జీవించాలని కాదు, మనము ఆయన కోసము సాక్షులుగా నిలబడతామని చెప్పి, మనము ఆయన కోసము పరిచర్య చేస్తామని చెప్పి, ఆయన మనకు అప్పచెప్పిన పరిచర్య మనము చేస్తాము అని చెప్పి, ఈరోజు నిత్య జీవానికి వారసులుగా మనల్ని అందరినీ చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విధంగా మనము జీవించాలని చెప్పి, మన ఆశలు మన కోరికలు కాదు కానీ దేవుని చిత్తము నెరవేరాలి అని చెప్పి మనము ఆశించాలి. ఈరోజు అనేక మంది లోకంలోని నశించిపోతూ ఉండగా, అనేక మంది కూలిపోతూ ఉండగా, ఎంతోమంది కోట్ల ప్రజలు ఉండగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే, ఈరోజు ఈ మాట వినే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే, ఈ రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడంటే మనల్ని దేవుడు ఎంత నమ్మాడు, ఎంతగా దేవుడు మనల్ని నమ్మాడు. రక్షింపబడిన వారుగా ఉన్న మనము నిర్లక్ష్యంగా జీవించడానికి వీల్లేదు. ఆయన మనకు చెప్తున్న మాటలను మనము గ్రహించాలి. దేవా, నాకు గ్రహించే శక్తిని దయచేయి అని చెప్పి మనము దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు దయచేస్తాడు. అయితే మనకి నూతనమైన జీవము గల మార్గము ఆయన శరీరము అను తెర, ఒక కర్టెన్ అంట.
ఏంటిది? ఆయన శరీరము. ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ఆయన ఒక మాంసము, ఫ్లెష్. అంటే ఆయన శరీరాన్ని ఆయన ఆధారం చేసుకోలేదు. నాకు నొప్పి వస్తుందని చెప్పి ఆయన శరీరంని ఆయన ఎప్పుడూ చూసుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన నలగొట్టుకున్నాడు. కన్నీటి ప్రార్థనతో ఆయన నలగొట్టుకున్నాడు. ఎంతగా నలగొట్టుకున్నాడు అంటే ఆయనకి ఎంత భారం ఉందంటే, ఆయన ఒలీవ కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తముగా అంతగా ఆయన శ్రమపరుచుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా తన కోసము తను చూసుకోలేదు, కానీ తన బిడ్డలు, నా బిడ్డ నశించిపోవద్దు, నా బిడ్డ నాతో పరలోకంలోని సంతోషంగా ఉండాలని చెప్పి ఆ నిరీక్షణ కలిగి ఆయన ఎప్పుడు మనల్ని సంతోషంగా ఉంచాలని చెప్పి ఆయన ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. ఈరోజు మనము ఈ లోకం వైపు చూస్తూ మనము జీవించడానికి వీలు లేదండి. దేవుని వైపు చూస్తూ ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మాట వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలని ఆయన కోరుతున్నాడు. ఇంకా ఆయన శరీరము అన్న తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ఏమిచ్చాడంటే దేవుడు ధైర్యం ఇచ్చాడంట. ఈరోజు ఆయన రక్తము చిందింపబడింది, ఆయన మన కోసము మరణించాడు, ఆయన మన కోసం మరలా తిరిగి లేచాడు. ఇది ద సైన్స్ ఆల్సో ప్రూవ్స్, ద హిస్టరీ ప్రూవ్స్. హిస్టరీ చెప్తుందండి నిజముగా యేసయ్య ఉన్నాడని చెప్పి. ఈరోజు నిజంగా అనేకమైన డౌట్స్ సాతాను కలిగిస్తున్నప్పుడు మీరు నిజంగా మీరు ఆలోచించండి, మీరు లాజికల్గా ఆలోచించండి. తెలుగు టెక్స్ట్ బుక్స్లో కానీ లేకపోతే హిస్టరీ చదువుతున్న వారికి కానీ ఒకటే ఉంటుంది, ఏంటని? BC, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. నిజంగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి చదువు కూడా అదే చెప్తుంది. ఈ లోకంలో ఉన్నవారందరూ తృణీకరిస్తూ ఉండొచ్చు, కానీ ఈ లోకమే ప్రూవ్ చేస్తుంది యేసయ్య నిజముగా వచ్చాడు అని చెప్పి. మన యేసయ్య మన కోసము నిజంగా వచ్చిన దేవుడు. ఇంకా హిస్టరీ ఏం ప్రూవ్ చేస్తుందంటే, సైన్స్ ఏం ప్రూవ్ చేస్తుందంటే, యేసయ్య రక్తము ఇంకా బ్రతికే ఉంది. యేసయ్య రక్తము ఇప్పటికీ కూడా ఈ లోకంలోని పుట్టి మరణించిన వారి రక్తము, ఎవ్వరి రక్తము కూడా బ్రతికి లేదు, కానీ ఆ కణాలు ఎవ్వరివి కూడా బ్రతికి లేవు, కానీ యేసయ్య రక్తము, అందులో ఉన్న ఆ కణాలు, ఆ సెల్స్ ఇంకా బ్రతికే ఉన్నాయంట. నిజంగా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన ఎంత గొప్పవాడండి. వీరు నమ్మరేమో అని చెప్పి ఆయన నిజంగా ఎన్ని సూచనలు మన కోసము వదిలి వెళ్ళాడు, ఎన్ని సూచనలు మన జీవితంలో ఆయన ఎన్ని కార్యాలు జరిగించాడు. ఇంకా అవిశ్వాసము అనేది మీకు పట్టి పీడిస్తున్నట్లయితే మీరు మీ మీద మీరు ఒకటి చెప్పుకోండి, యేసు రక్తములోని నాకు జయము, యేసు రక్తములోనే నాకు జయము, యేసు నామంలోనే నాకు శక్తి ఉంది, యేసు నామంలోనే నాకు విజయం ఉందని చెప్పి మీరు ప్రకటించండి. రినౌన్స్ ఇట్, మీరు పలకండి. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారా? యేసయ్య నువ్వు నాకు సహాయము చెయ్యి, నాకు దీని మీద విజయము కావాలి. బాధలు కష్టాలు వస్తున్నప్పుడు సాతాను అబద్ధాలు పలుకుతున్నాడా? యేసయ్య నువ్వు నాకు విజయాన్ని దయచేయి, ఇవి నాకు కలగడానికి వీలు లేదు, ఈ ఆలోచనలు కాదు నేను చూడాల్సింది, నేను నీ వాగ్దానం వైపు చూడాలి అని చెప్పి మీరు బలము పొందుకొని, యేసయ్య నామంలోని మనకి శక్తి అనుగ్రహించబడిందండి. ఈరోజు పరిశుద్ధ స్థలంకు మనము దేవుణ్ణి కలవడానికి, మనము ఆ పరలోకానికి వెళ్ళడానికి ఆయన రక్తము మనకి మార్గాన్ని ఏర్పరిచింది. ఆయన శరీరము, ఆయన త్యాగము మనకి ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు అంత ధైర్యాన్ని దేవుడు మనకి దయచేస్తుంటే ఇంకా పిరికితనపు ఆత్మ మీలో ఉందా? ఇంకా అనుమానం అనే ఆత్మ మీలో ఉందా? ఇంకా అపవిత్రము అనే ఆత్మ మీలోని ఏలుబడి చేస్తుందా? మీరు పోరాడండి. మీరు నిలబడందే దేవుడు ఏ కార్యము చేయలేడు. మీరు నిలబడండి. మీరు యేసు రక్తంలో ఉన్న శక్తిని మీరు కనుగొండి. ఈరోజు ఆయన రక్తంలో ఉన్న శక్తి, ఆయన నామంలో ఉన్న శక్తి ప్రతి ఒక్క దురాత్మ శక్తిని కాల్చివేస్తుంది, ప్రతి ఒక్క దురాత్మ శక్తిని పారద్రోలుతుంది.
మీరు దానిని విశ్వసించండి. మీ హృదయముతోటి, మీరు పూర్ణ హృదయముతోటి మీరు విశ్వసించి మీరు మీ ప్రయాణాల్లోని మీరు ముందుకు వెళ్ళండి. ఈ ఆత్మీయ యాత్రలోని మీరు ముందుకు వెళ్ళాలంటే ఆయన రక్తంలోని, ఆయన నామంలోని శక్తిని మీరు కనుగొనాలి. ఈరోజు కనుగొనండి. దేవుని వాక్యము ఏం చెప్తుంది, ఆయన మాట ఏం మాట్లాడుతుంది, అది మీరు కనుగొనండి. దేవా నన్ను దర్శించు అంటే దర్శించే దేవుడు, దేవా నాతో మాట్లాడు అంటే మాట్లాడే దేవుడు. ఈరోజు అంత గొప్పగా మాట్లాడే దేవుడు మనకి ఉంటుండగా ఈ లోకంలో కార్యాలను మనము చూస్తూ, ఈ లోకంలో జరుగుతున్న ఈ చిన్న చిన్న కార్యాలను మనము చూస్తూ, ఈ నొప్పులను ఆధారం చేసుకొని మన డెస్టినీని మనము ఎలాగా గుర్తించుకుంటాము? మన తీర్పు, మన ఒక గమ్యము ఎలాగ మనము చేరుకోగలుగుతాం? ఈ లోకపు కార్యాలు మనము చూసుకుంటూ ఉంటే మన గమ్యము మనము చేరాలి అని అంటే యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోతే మాత్రమే మన గమ్యం వైపు మనము చేరగలుగుతాము. ఈరోజు మీ జీవితము దేవుని మాట మీద ఆధారపడి ఉందా? దేవుని మాట మీద ఆధారపడిన జీవితంగా మీ జీవితం ఉందా? పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. అయితే ఇంకొక విషయము దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని చెప్పి అంటున్నాడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. 22వ వచనంలోని, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారముగా, అంటే యేసయ్య రక్తము ద్వారా మనము ప్రోక్షింపబడాలి. మన హృదయాలు ప్రోక్షింపబడాలి. ప్రతి దినము కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రక్తంలో ఉన్న శక్తిని గుర్తు చేసుకుంటూ అనుదినము మన హృదయాలు ప్రోక్షింపబడాలి ఆయన రక్తముతోటి. మనస్సాక్షికి కల్మషము తోచకూడదంట. అంటే మన ఆలోచనలు ఎలాగున్నాయి? అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నారా? చెడ్డవైన ఆలోచనలు కలిగి ఉన్నారా? అలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయా? యేసే రక్తంలోని శక్తి ఉంది, యేసే నామంలోని శక్తి ఉంది. వాటిని జయించండి. యేసు నామంలోని ఇది నా దగ్గర నుంచి పోవాలి అంటే ఇలాగ అనేసి మరలా నేను నా పాత జీవితంనే జీవిస్తాను అని అనుకుంటే మీ మనస్సాక్షి ఎక్కడ సరిగా ఉన్నట్టు? పాపము క్షమించబడాలి అంటే దానిని ఒప్పుకొని, దేవా నేను పాపిని అని ఒప్పుకొని దానిని విడిచిపెడితేనే క్షమాపణ. ఈరోజు క్షమాపణ కలగాలి అని అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టనిదే క్షమాపణ కలగదు. కాబట్టి మనము విడిచిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన మనస్సాక్షి కల్మషము లేనిదిగా ఉండాలంట. అది తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, అంటే ఇది బాప్తిసానికి కూడా సూచనగా ఉందండి. మన శరీరము ఈ నిర్మలమైన ఉదకములు మనము కలిగిన వారమై, మనం అలాంటి శరీరములు, ఈ ఉదకముతోటి మనము స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలోని సంపూర్ణ నిశ్చయత కలిగి, అంటే విశ్వాసంలోని మనము వీగిపోకుండా, సాతాన్ని ఎన్నన్నా కలిగించనివ్వండి, కానీ మనము దేవుని వాక్యము వైపు చూస్తూ ఉంటే, దేవుని మాట మీద మనము విశ్వాసం ఉంచగలిగితే నిజంగా దేవుడు మన జీవితంలోని అతి త్వరగా కార్యాలు చేయగలుగుతాడు. సో విశ్వాస విషయంలోని సంపూర్ణ నిశ్చయత కలిగి, అంటే సంపూర్ణ నిశ్చయత, పరిపూర్ణంగా మీరు ఇక్కడ డౌట్ చేయొద్దు, అలాగా ఆ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మనము దేవుని సన్నిధానముకి ఎలా చేరాలంటే ఈ విధంగా మనము కడిగబడిన వారమే, మన హృదయాలు ఆయన రక్తము ద్వారా ప్రోక్షింపబడినవై ఆయన సన్నిధానముకు మనము చేరాలి అంట. ఈరోజు మన శరీరము దేవుని ఆలయము, మన హృదయము దేవుని ఆలయము, ఇది దేవుని సన్నిధి అని మీరు గ్రహించరా అని చెప్పి భక్తులు సెలవిస్తున్నారు కదా. ఈరోజు మన శరీరములోని మనము దేవునికి మాత్రమే, మన హృదయంలోని దేవునికి మాత్రమే మనము
చోటు ఇవ్వాలి. అవిశ్వాసానికి కానీ, అపవిత్రమైన ఆలోచనలకు కానీ, దేవునికి విరుద్ధమైన ఆలోచనలకు కానీ మనము చోటు ఇవ్వడానికి వీల్లేదు. అయితే 26వ వచనంలోని మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఈ సత్యము మనము గ్రహించిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఏంటంట, ఈ సత్యము మనము గ్రహించిన తరువాత, ఇది మనం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత బుద్ధిపూర్వకముగా తెలిసి మరలా మీరు పాపము చేసిన ఎడల ఆ పాపములకు బలి ఇకను ఉండదు, కానీ నరకం ఉంటుందంట. కాబట్టి మనము తెలుసుకున్న తర్వాత మరలా పాపం చేస్తున్నారా? దేవుడు ఇస్తున్న ఈ సమయములోనే, ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ అనుకూలమైన సమయములోనే మీరు దేవునికి దగ్గర అవ్వండి, మీరు దేవుని తెలుసుకోండి, మీ హృదయాల్ని దేవునికి అర్పించండి. మీ హృదయమును విశ్వాసము ద్వారా మీరు దేవుని ఇస్తున్న వాగ్దానాలను చేపట్టి మీరు ముందుకు వెళ్ళండి, కానీ అవిశ్వాసం మీలోకి రానివ్వకండి. పాపం అనేది మీ హృదయాల్లోకి జొరబడనివ్వకండి. అపవిత్రత, భయము అనే ఇవి మీ హృదయంలోనికి జొరబడనియ్యకండి. పరిశుద్ధాత్మను మిమ్మల్ని ఏలనివ్వండి. అంతే తప్ప మనము నరకానికి వెళ్ళాలని చెప్పి దేవుడు ఇష్టయించట్లేదు, దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి దేవుడు ఆశిస్తున్న విధముగా మనము జీవించాలి. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఈరోజు మనము దేవుని చేతిలో, జీవము గల మన దేవుని చేతిలోని మనము ఉన్నాము. ఇది బహు భయంకరమైనది. గ్రహిస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు అందరి హృదయాలను ఎరిగినవాడు. మీ హృదయము దేవునికి మరుగై లేదు, కాబట్టి ఆయన అన్నిటినీ తెలుసుకున్నవాడు. కాబట్టి మీరు దేవుని కుమారుని, దేవుణ్ణి తిరస్కరించకండి. మన హృదయాల్ని ప్రార్థన అనే కంచె ద్వారా మనము కాపాడుకోవాలి. దేవునికి మాత్రమే మన మీద ఆధిపత్యము మనము ఇవ్వాలి. ఆ విధంగానే మనము జీవించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. 32వ వచనము, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుడి. మీరు వెలిగింపబడ్డారు ఆల్రెడీ, మీరు క్రీస్తుని అంగీకరించారు, మీ హృదయంలోని వెలుగు ఉంది, యెహోవా మీ మీద ఉదయించి ఉన్నాడు. అయితే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం మీరు సహించారు. ఆ పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుడి. మీకు అవిశ్వాసం కలుగుతుందా? దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకోండి. మరలా స్మరించుకోండి. దేవా, నువ్వు ఆ సమయంలో నువ్వు నాకు సహాయము చేసావయ్యా. ఆ రోజు నువ్వు ఎర్ర సముద్రాన్ని నువ్వు చీల్చిన దేవుడవయ్యా. యెహోషువ ప్రార్థించగా సూర్యుడిని చంద్రుని ఆపిన దేవుడవయ్యా అని చెప్పి ఆయన శక్తి వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళాలి. ఒకే విధముగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలా అనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొనిరి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము, మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మీరు వాగ్దానము పొందుకోవాలి అని అంటే ఏం కావాలంట? ఇంగ్లీష్లో అయితే ఓరమి అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అయితే ఎండ్యూరెన్స్ అని ఉంది. ఓర్పు అంటే దీర్ఘకాలిక ఓర్పు. ఆ శ్రమలు గుండా మనము వెళ్తున్న సమయంలోని మన శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. ఇంకెంతకాలం నేను చేయగలగాలి దేవా, నా వల్ల కాదు అని అంటే దేవుడు అంటాడు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కేవలము నా యందు విశ్వాసం ఉంచాలి అంతే తప్ప నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండు, నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ నా సన్నిధిలోని నువ్వు
నిష్కలంకంగా నా సన్నిధిలో నిన్ను ఉండు, నేను నీ పట్ల కార్యము జరిగిస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము వెలిగింపబడిన మీదట పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అపాయాలు ఉంటాయి, ఆపదలు ఉంటాయి. ఇవన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించే బలమైన దేవుడు మన దేవుడు. మనము సర్వశక్తి గల దేవుణ్ణి, ఈ సర్వాన్ని సృష్టించిన దేవుణ్ణి, సర్వ సృష్టికర్తను మనము సేవిస్తున్నాము. కాబట్టి ఈరోజు మీరు ఈ లోకములో కలుగుతున్న ఈ శ్రమలను చూస్తూ మీ యొక్క గమ్యాన్ని మీరు చేరుకోలేకపోతున్నారేమో. ఎంతకాలం అయింది, ఇంతకాలం నేను ఇంకెంతకాలం వేచి ఉండాలి, ఎంతకాలం నేను ఈ బాధ అనుభవించాలి, ఎంతకాలము అని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఎంతకాలమో లేదు, నేను త్వరగా వస్తున్నాను. మీ జీవితంలోని జరగవలసిన ఆ కార్యము జరిగించడానికి కూడా నేను త్వరపడుతున్నాను. ఈరోజు దేవుడు మీ జీవితంలోని కార్యము జరిగించడానికి త్వరపడుతున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ఆత్మీయత సిద్ధంగా ఉందా? మీరు పరిశుద్ధంగా కాపాడబడుతున్నారా? మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారా? దేవుని శక్తి మీద ఆధారపడుతున్నారా? మనిషి తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలంట. దేవుని మీద సమస్తము దేవుని మీద భారము వేసి ముందుకు వెళ్ళాలంట. అంతే తప్ప తన స్వబుద్ధిని, తన ఆలోచనలు ఆధారం చేసుకొని ఎప్పుడు ముందుకు వెళ్ళొద్దంట. ఈరోజు దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. మీరు ఏం చేస్తున్నారు? దేవుని కోసం ఏం చేస్తున్నారు? దేవుడు వచ్చి లెక్క అడిగితే ఏ లెక్క చెప్తారు? ప్రతిదినము ఆయనకు లెక్క చెప్పాలి. ఆయన బిడ్డలుగా మనము జీవించాలి అంటే ఎంతో ధైర్యం కావాలండి. రోజు దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ రోజు మోషేకి తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఏలియాకు తోడై ఉన్న దేవుడు, ఎలీషాకు తోడై ఉన్న దేవుడు, ఆ రోజు తన శిష్యులకు తోడై ఉన్న దేవుడు ఈరోజు మీకు కూడా తోడై ఉన్నాడు. కాబట్టి ధైర్యము కలిగి యేసు రక్తములోని విజయం ఉందని, యేసు నామములోని విడుదల ఉందని, యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ కదల్చబడరు అని చెప్పి, ఎన్నటికి కదల్చబడని సియోను కొండ వలె వారు స్థాపింపబడతారు అన్న విశ్వాసము కలిగి ఈరోజు దేవుని రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని, ఆయన చేసిన కార్యము ద్వారా ఈరోజు మనము పరలోకానికి వెళ్ళగలుగుతున్నాము అన్న ధైర్యము కలిగి, ఆయన మన జీవితాల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు అని చెప్పి విశ్వాసము కలిగి, విశ్వాసముతోనే మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి విశ్వాస సహితమైన గొప్ప పోరాటము మనము పోరాడదాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్న యెడల ఒక కామెంట్ తెలియజేయండి, దీన్ని షేర్ చేయండి. మీ ఎవరికైతే అవసరము అని చెప్పి మీరు విశ్వసిస్తున్న యెడల దీనిని షేర్ చేసి అనేక మంది ఆదరణ పొందులాగున, అనేక మంది దేవుడు ఒక్కడే ఆధారము, యేసయ్య ఒక్కడే ఆధారము అని తెలుసుకొని నిమిత్తము దీనిని షేర్ చేసి మీరు ఆశీర్వాదకరంగా ఉండమని, దేవుడిచ్చు ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని చెప్పి, మీ ఆత్మీయ జీవితము దేవునికి బహు దగ్గరగా ఉంటూ దేవుని నామాన్ని మీరు మహిమపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. షలోమ్.